నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పారని, కొంతమంది రైతులకే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. రుణమాఫీ కాని రైతులు బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులు నేరుగా తమ యొక్క ఖాతా నెంబర్, బ్యాంక్ పాస్బుక్ తీసుకొని గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇవ్వాలని, రుణమాఫీ కాని రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని తెలిపారు. ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ 8 మాసాలు గడుస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలపై సోయి లేకుండా మొద్దు నిద్రతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారని, దమ్ముంటే వారి చేత రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలో మళ్లీ గెలిపించుకోవాలని సవాల్ విసురుతూ, రైతు రుణమాఫీ పూర్తి కాకముందే హరీష్ రావును రాజీనామా చేయాలంటున్నారని, కానీ రాజీనామా చేయాల్సింది సీఎం రేవంత్ రెడ్డి అని ప్రతాప్ రెడ్డి అన్నారు. 31,000 కోట్ల రూపాయలు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చింది 17,900 కోట్లు మాత్రమే. తీసుకున్న రైతులు 22 లక్షల మంది మాత్రమే. దాదాపు 46% మాత్రమే 46% మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది. ఇంకా 54%, ఇంకా 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు నిన్న హరీష్ రావు గారిని రాజీనామా చేయమని డిమాండ్ చేసింది. రాజీనామా చేయాల్సింది హరీష్ రావు గారు కాదు, యాదాద్రి మీద, ఏడుపాయల దుర్గమ్మ తల్లి మీద, వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇంకా 23 లక్షల మందికి రైతు రుణమాఫీ కానడే రాజీనామా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారికి రాజీనామా చేయాలి. అబద్ధాలకు అడ్రస్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఇలా అబద్ధాలు ఆడి దేవేంద్ర మీద ప్రమాణాలు చేసి ఆగస్టు 15వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఉత్తర ప్రగల్భాలు పలికి ఇప్పటి వరకు కూడా రుణమాఫీ కాలే. ఇంకా 23 లక్షల మంది రైతులు రుణాలు తీసుకోవాల్సినటువంటి రుణాలకి ఎదురు చూస్తున్నారు. బ్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు, ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడ తిరిగినా కూడా రైతులకు రుణమాఫీ అవ్వట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ అర్జీ తీసుకొని, వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ లెటర్ తీసుకొని వాళ్ళందరూ కూడా గజ్వేల్ కోటమైసమ్మ దగ్గర తీసుకొచ్చి పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ కానీ రైతులందరూ కూడా కోటమైసమ్మ నుండి వేలాది మంది రైతులతోని ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు హరీష్ రావు గారు, లేకపోతే కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతాం. కేసీఆర్ గారిని ముందు పెట్టుకొని రైతు రుణమాఫీ కానీ రైతులందరి పక్షాన్ని మేము పోరాటం చేస్తాం. రైతులకు రుణమాఫీ జరిగే వరకు వదిలిపెట్టాం. అసలు రైతుకే దిక్కు లేదు, కౌలు రైతుకి ఎప్పుడు చేస్తాం? అసలు రైతుకు రైతు బంధు రాలే, రైతు భరోసా రాలే, కౌలు రైతుకి ఎప్పుడు ఇస్తాం? ఉత్తర మాటలు, ఉత్తర ప్రగల్భాలు, అబద్ధాలతోనే కూడగడుతున్న 8 నెలల కాలంలో 50,000 కోట్ల అప్పు తెచ్చినాం. కనీసం ఒక స్కీమ్ ఇచ్చినవా? ఒక ప్రాజెక్టు కట్టినవా? ఇలా సీతారామల ఎత్తిపోతే ఆడ పెట్టింది నువ్వు 75 కోట్లు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు 7,400 కోట్లు ఖర్చు పెట్టింది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. రుణమాఫీ చేసిన ప్రగల్భాలు పలుకుతున్నాడు. హరీష్ రావు గారిని రాజీనామా చేయమంటున్నాడు. అసలు నీకు నీతి నిజాయితీ ఉంటే నీ గుండె మీద చేయబెట్టుకొని మాట్లాడు. రుణమాఫీ జరిగిందా? 6 గ్యారెంటీలు అమలైనయా? ఎట్లా మాట తప్పింది ఎవరు? నీకు నైతిక విలువలు ఉంటే, నీవు మానవత్వం ఉంటే రాజీనామా చేసి మాట్లాడు. ఆర్ఎంబి ఇరిగేషన్ వాళ్ళు, ఆర్ఎంబి వాళ్ళు, పంచాయతీరాజ్ వాళ్ళ యొక్క మా దగ్గర ఎస్సీ గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎస్సీ అంటే సూపరింటెండెంట్ ఆఫీసులు, ఈలు, డీలు అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇరిగేషన్
చాలా రిక్వైర్మెంట్ ఉంది, ఆర్ఎండ్బి కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది, పంచాయతీరాజ్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఈ ఆఫీసు తరలించి కొడంగల్కి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద ఇలా పుట్టినట్టయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకల్ గా ఉన్నారు. 170 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ చేస్తే రద్దు చేసిన రేవంత్ రెడ్డి బొమ్మ దగ్గర పెట్టారు. ఇక్కడ ఉన్నాడు కేటీఆర్ గారు బొమ్మ దగ్గర పెట్టాల్సింది. ఎవరి బొమ్మ దగ్గర పెట్టాలి? 170 కోట్ల రూపాయలు గజ్వేల్ అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి డబ్బులు రద్దు చేసిన రేవంత్ రెడ్డి బొమ్మ దగ్గర పెట్టాలి. ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఇరిగేషన్ ఆప్షన్ తీసుకెళ్తున్నందుకు రేవంత్ రెడ్డి గారు బొమ్మగాలు పెట్టాలి. ఇక్కడ లోకల్ నాయకులు నేను డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే 170 కోట్లు మేము శాంక్షన్ ఇచ్చినాం, తీసుకొచ్చి పనులు స్టార్ట్ చేయండి. మేము ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి రూములు తెచ్చినాం, ఆఫీసులు తీసుకొచ్చినాం, వాటిని కాపాడుకోండి. ఆ దమ్ము లేదు. నిత్యం స్కాములు స్కీముల మీద సెటిల్మెంట్ల మీద కాలం గడుపుతున్నారు మీరు. మేము ప్రజలకి ఇద్దాం, తప్పకుండా రైతులందరినీ కూడా పోగు చేస్తాం, ప్రతి రైతులు మేము కలుస్తాం, తప్పకుండా రైతుల వెంటే ఉండి ముందుకు పోతాం, రైతుల పక్షాన నిలబడతాం. రైతు భరోసా ఎట్లా రాదో, రైతు రుణమాఫీ ఎట్లా కాదో తడాకా ఏందో గజ్వేల్ నుంచి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. అడ్రస్ కేర్ ఆఫ్ అంటే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, మీ ప్రభుత్వంలో అవినీతి పెరిగింది, ఎక్కడ చూసినా దండుకుంటున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు కూడా వదిలిపెట్టకుండా దండుకుంటున్నారు. అవినీతి రాజ్యం అయిపోయింది. ప్రజారాజ్యం కాదు ఇది, ప్రజల రాజ్యం కాదు ఇది, అవినీతి కాంగ్రెస్ రాజ్యం ఇది. స్కాములు స్కీములతో దోసుకుంటున్నారు. స్కీములు అంటే ఎక్కడ ఉంటాయో స్కీములు అంటే తెలియదు, కానీ స్కాములు మాత్రం మొదలుపెట్టింది. ఎవరు చేస్తున్నారు? ఇలా కాంగ్రెస్ 10 సంవత్సరాల అధికారంలోకి లేకపోయినాక రాబందుల్లాగా రాష్ట్రం మీద పడి దోసుకుంటున్నారు. ఇది నిజం. ఇలా బిల్డర్లను మొదలు పెడతలేరు, కాంట్రాక్టర్లను మొదలు పెడతలేరు, ఫార్మా ఇండస్ట్రీలను మొదలు పెడతలేరు. ఎక్కడ చూసినా అవినీతి 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 రాజ్యమవుతుంది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాజీనామా చేయాల్సింది హరీష్ రావు కాదు, కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి గారే చేయాలి. రేవంత్ రెడ్డి గారే రాజీనామా చేయాలి, చేసి మాట్లాడాలి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న మా పార్టీలకి వచ్చినటువంటి 8 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేపించి ఎలక్షన్లకు రా, ప్రజల తీర్పు కోరు, అప్పుడు రెఫరెండం వస్తుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం.